మహిళలు స్వయం శక్తితో ఎదిగి పారిశ్రామికవేత్తలుగా రాణించేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక అడుగు వేస్తుందని పెద్దపల్లిలో వీహబ్ మహిళా నైపుణ్యాల శిక్షణ కేంద్రాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ఐటీ శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం రంగపల్లిలో వీహబ్ ను మంత్రి శ్రీధర్బాబు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కా సింగ్, రాజ్టాగు, జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ మహిళలు కేవలం వస్తువుల తయారీదారులనే కాకుండా వాటిని మార్కెట్ చేసే స్థాయికి ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సాహం, స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకుని సొంతంగా వ్యాపారాలు ప్రారంభించేలాగా బ్రాండింగ్, అలాగే ప్యాకేజింగ్, మహిళలు తయారు అలాగే చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా ప్యాకింగ్, బ్రాండింగ్ అలాగే నాణ్యత ప్రమాణాల మెరుగుదలపై నిపుణులకు అవగాహన కల్పిస్తామని, మార్కెటింగ్ నైపుణ్యాలు, వస్తువుల తయారు చేయడమే కాకుండా వాటిని మార్కెట్లో ఎలా విక్రయించాలి, పోటీని ఎలా తట్టుకోవాలనే అంశంపై కూడా మెలకువలు నేర్పిస్తామన్నారు మంత్రి. కూడా రాబోయే కాలంలో ఈ సమాజంలో ఒక ప్రత్యేక స్థానం కల్పించాలి. వాణిజ్యం, వ్యాపారం, మీకున్న తెలివితేటలకి ఒక ప్లాట్ఫామ్ కలిగించాలనే సారాంశమే ఈరోజు వీహబ్ మా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ పరంగా నెలకొల్పబడ్డ ఈ సంస్థ ఇక్కడికి రావాలి. పెద్దపల్లి జిల్లా వాసులందరూ కూడా ఒక ఉదాహరణగా నిలబడాలని మరి మీ స్థానిక శాసనసభ్యులు, గౌరవ ప్రభుత్వ విప్ సోదరులు విజయరమణారావు గారు అనేక సందర్భాల్లో మాకు రిప్రజెంట్ చేయడం జరిగింది. రామగుండం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు సోదరులు రాజ్ ఠాకూర్ గారు, మరి CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీత గారు, మీరందరూ CEOలు కావాలి. అదే మా ధ్యేయం, మా లక్ష్యం. అంతేనమ్మా? అంటే మీరు చిన్న పరిశ్రమనో పెద్ద పరిశ్రమనో ఇంకా పెద్దగా ఎదిగి ఆ సంస్థకు మీరు అధినేత కావాలి, మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావాలి. ప్రభుత్వ పరంగా పెట్టిన ఈ సంస్థ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఆ విధంగా మేము ఊహించి ఆ విధమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా విజయవంతంగా 2 సంవత్సరాల నుంచి నిరంతరం కష్టపడుతూ ఒక ప్రయత్నం చేస్తూ ఉంది మరి సోదరిమణి సీత గారు. అదేవిధంగా T-Fiber మనం టీవీలు చూస్తుంటాం కదా, టీవీలు చూస్తున్నప్పుడు టీవీ ప్రసారాలకి ఒక కేబుల్ వస్తుంది. ఆ కేబుల్కి సంబంధించి మన ప్రభుత్వ పరంగా ఒక T-Fiber అంటే ఈ కేబుల్ని ఏర్పాటు చేసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనెక్షన్ ఇచ్చినాం. ఆ కనెక్షన్ భాగంలో ఎవరికి ఈ ప్రసార సాధనాల వల్ల ఒకటి చదువుకోవాలి, కంప్యూటర్ పరంగా ఈరోజు మీ ఇంట్లో ఉన్న టీవీ ఓ చిన్న కంప్యూటర్ చేసే కార్యాచరణ కూడా తీసుకున్నాం. అంటే పిల్లలకు ఉపయోగపడుతుంది. ఆ టీవీలో ప్రసారం అయ్యే అనేక